నాయకులు పెట్టుకుని మహామహా స్పీకర్లను పెట్టుకుని అద్భుతమైనటువంటి దశాబ్దాల తరబడి రాజకీయాలు చేసిన వాళ్ళని పెట్టుకుని ఆ పదవులు అనుభవించారు కదా, ఆస్వాదించారు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఈ భయపడతాం. నాయకుడే భయపడితే, నాయకుడే పిరికోడైతే ఇక కార్యకర్త ఎందుకు ధైర్యంగా ఉంటాడు? ఇక లేకపోతే కార్యకర్తలు ధైర్యంగా వెళ్ళి ఏమయ్యా నాయక నువ్వు రానాయన అని బతిలాడాలి వీళ్ళని, మరి దాడు చూసుకోవాలి. ఒక రకంగా రైతులు రోడ్డెక్కి రోజు ధర్నాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టే. ఇంకా నేను పార్టీ పిలిస్తేనే ఎవరు రావట్లేదు అనుకునే పరిస్థితి లేదు, వాళ్ళే ముందు వస్తున్నారు. కానీ వాళ్ళ వెనక రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఇప్పుడు మొన్న జగన్ వచ్చాడు మిర్చి రైతు దగ్గరికి, ఆ వెంటనే చంద్రబాబు గారు 2-3 రోజుల పాటు హడావిడి జరిగింది. ఏదో మాట్లాడేశారు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడేశారు, ఆయన పేరేంటి మన కేంద్ర మంత్రి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చాడు రామ్మోహన్ నాయుడు. ఇంకేముంది కేంద్ర మంత్రి వచ్చి చెప్పేశాడు 11,700 రూపాయలు ఖచ్చితంగా కొంటామన్నారు. ఇక అసలు చరిత్రలోనే ఈ రేంజ్లో కొన్నది ఎప్పుడు లేదంటే, చరిత్రలో 25,000 రూపాయలకు అమ్ముడుపోయిన మిరపకాయలు అంటే చరిత్రలో ఎప్పుడు కొనలేదంటే, అమ్ముడుపోయినప్పుడు ఇంకెందుకు కొనేది అక్కడ. ఇప్పుడు కొంటున్నారా? కొంటంటే నేను 9,000 రూపాయలకి తేజ రకం అయిపోయిందని చెప్పేసి ఎందుకు ధర్నా చేశారు అంటే, ఆ టైంలో ధర్నా చేసేటప్పుడు వీళ్ళకి తెలియట్లేదా, కమ్యూనికేషన్ లేదా? సరే అంటే అది పార్టీ వీళ్ళు ప్రోత్సహించినట్టు కాదు, లేదా ఇంకొక కోణం అయి ఉండాలి. మనం ఇప్పుడు వెళ్తే కనుక వాళ్ళ యొక్క నిజమైనటువంటి యాజిటేషన్ డివియేట్ అయిపోతుంది, దాంట్లో రాజకీయ ముద్ర వేస్తారని ఆగి ఉండాలి. లేదా రైతులు మీరు రాబాకండి, మీరు వస్తే మాకు అనవసరంగా రాజకీయ